పరోక్ష పన్నులలో కస్టమ్స్. సో ఇది ప్రపంచంలో అతి పురాతనమైన పన్ను. సో ఇది ఎక్కడ విధిస్తారు అంటే ఎగుమతి దిగుమతుల పైన, దిగుమతులను నియంత్రించడానికి దీన్ని విధించడం జరుగుతుంది. సో నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ అని చెప్పేసి, ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి. సో సపోజ్ ఒక వ్యక్తి, సో మనకి కాటన్ ఏదైతే కాటన్ ఉందో సో దాన్ని విదేశాలకు ఎగుమతి చేయాలనుకున్నాడు అనుకున్నాడు, రైట్. సో సపోజ్ ఆఫ్రికాకో ఎక్కడికో ఎగుమతి చేయాలనుకున్నాడు. సో ఎగుమతి చేయాలి అనుకుంటే ఈయన ఎగుమతి సుంకం పే చేయాలి, ఎగుమతి సుంకం పే చేయాలి. సో ఈ పత్తి నేను ఎగుమతి చేస్తున్నా అని చెప్పేసి ఈ దేశానికి ఎగుమతి సుంకం పే చేయాలి. అలా కాకుండా సపోజ్ మన దగ్గర సోలార్, ఈ సౌరశక్తికి సంబంధించిన ప్యానెల్స్ని చైనా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. సో దిగుమతి చేసుకోవడం మూలంగా సో భారతదేశము ఈ చైనా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని దిగుమతి చేసుకుంటుంది, ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తారు అంటే దిగుమతి సుంకంను విధిస్తారు. వీటిని నియంత్రించడానికి మనం వేసే డ్యూటీని ఏమంటారు అంటే కస్టమ్స్ డ్యూటీ అంటారు.